మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు 18వ తారీఖు మార్గశిర మాసంలో చవితి అంటే సంకటహర చతుర్థి. ఇది ఎంతో ప్రత్యేకము. అకూర్త సంకష్టహర చతుర్థిగా చెప్పబడేటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థి నాడు ఎవరైతే ఆ స్వామివారికి సంబంధించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారో లేదా ఎవరైతే స్వామివారికి ఒక వస్త్రాన్ని డొనేట్ చేస్తారో లేదా స్వామివారికి ఎవరైతే పుష్పాలను డొనేట్ చేస్తారో వారికి శుక్రుడు యాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి కనుక రేపు అకూర్త సంకష్టహర చతుర్థి రోజు రిపీట్ నేను కాదు నువ్వేం ముట్టుకోకు వాళ్ళు చూసుకుంటా. ఈ 18వ తారీఖు సంకష్టహర చతుర్థి అకూర్త సంకష్టహర చతుర్థి నాడు ఎవరైతే వస్త్రాలను డొనేట్ చేస్తారో నూతన వస్త్రాలను ఎవరికైనా కావచ్చు. ఇక్కడ స్వామివారికి డొనేట్ చేస్తే 100కు 100 రెట్ల ఫలితం ఉంటుంది. లేని వారికి దానం చేసినా కూడా అదే విధంగా ఫలితం ఉంటుంది. కనుక ఈ యొక్క చలికాలము కనుక ఎలాంటి పూజలు అనేటువంటిది లేకుండా రోడ్ల మీద ఉండేటువంటి వారికి కానీ లేదా కొంత ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి కానీ ఈ యొక్క వస్త్రాలను డొనేట్ చేయడం మూలకంగా ఈ యొక్క అకూర్త సంకష్టహర చతుర్థి రోజు శుక్రుడు యాక్టివేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వస్త్రాలకు శుక్రుడు మనకు అధిపతి కనుక అదేవిధంగా స్వామివారికి ఎవరైతే టెంకాయలను సమర్పిస్తారో ఒక 108 టెంకాయలు కావచ్చును లేదా 51 కావచ్చును ఇలా స్వామివారికి టెంకాయలను సమర్పించేటువంటి పరిస్థితి కానీ లేదా పుష్పమాలను తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పూల మాలను ఎవరైతే స్వామివారికి డొనేట్ చేస్తారో వారికి తప్పకుండా వారి జీవితంలో లగ్జరీ లైఫ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కనుక మార్గశిర మాసము ఇది మనకు ఒక మార్గాన్ని చూపెట్టేటువంటి యొక్క మాసంలో వచ్చేటువంటి యొక్క సంకష్టహర చతుర్థిని అకూర్త సంకష్టహర చతుర్థిగా చెప్పడము శాస్త్రంలో కనుక మరి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఖచ్చితంగా స్వామివారికి ఈ యొక్క కొబ్బరికాయలు కావచ్చును, అదేవిధంగా తెలుపు రంగులో ఉండేటువంటి పుష్పాలు కావచ్చును, అదేవిధంగా వస్త్రాలను కావచ్చును, లేదా లేని వారికైనా కూడా మీరు డొనేట్ చేసుకొని ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.